మొత్తానికి ఈరోజు మార్నింగ్ నుంచి కూడా దిల్ రాజు ఇళ్లపై అలాగే ఆఫీసులపై కూడా అలాగే దిల్ రాజుకు సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీలపై కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 8 చోట్ల ఈ యొక్క బృందాలుగా ఏర్పడి ఐటీ బృందాలు మొత్తానికి ఈ యొక్క ఎస్విసి దానికి సంబంధించిన ఏదైతే దిల్ రాజు సంబంధించిన నిర్మాణ సంస్థ ఉందో ఆ సంస్థకు సంబంధించిన ఎస్విసి సంస్థ యొక్క బ్యాలెన్స్ షీట్స్ అలాగే ఐటీ రిటర్న్స్ కూడా మొత్తానికి పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఇటు పక్కన చూసుకుంటే ఇటు పక్కన నిర్మాతగా కాకుండా మరో పక్కన రియల్ ఎస్టేట్లోనూ దిల్ రాజుకి పలు సంస్థలు ఉన్నాయి. మొత్తానికి ఆ దిల్ రాజు కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ కమిటీలో కూడా సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎస్విసి సంస్థ 2021లో బ్యాలెన్స్ షీట్ ఫైల్ చేసింది. మరి తర్వాత నుంచి మరి యొక్క ఐటీ శాఖ సంబంధించి ఈ యొక్క ఫైల్ చేసిన అంశంలో ఏమన్నా అవకతవకలు ఉన్నాయా, మొత్తానికి వాళ్ళు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అనుమానాల నేపథ్యంలో ఈ రోజున మొత్తానికి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు మార్నింగ్ నుంచి. మొత్తానికి చూసుకుంటే ఈ సంక్రాంతికి విడుదలైన గేమ్ చేంజర్ అలాగే డాకు మహారాజ్ సంబంధించి డిస్ట్రిబ్యూటర్గా అలాగే సంక్రాంతికి వస్తున్నాం. మొత్తానికి ఈ 3 సినిమాలకు సంబంధించి ఏదైతే కొద్ది రోజులుగా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే 180 కోట్లు 200 కోట్లు ఈ యొక్క కోట్ల అంశాన్ని చూసుకుంటే మరి దీనికి సంబంధించి అసలు వీళ్ళు ఏ లెక్కలేంటి, వీళ్ళ యొక్క అసలు ఏంటి, వీళ్ళు చెప్పే నిజాలా లేదా ఒక ప్రేక్షకుల్ని మళ్ళీ ఒక విధంగా వేరే ట్రాక్లోకి తీసుకువెళ్ళే పనుల అని చెప్పిన ఈ అంశం నేపథ్యంలో మొత్తానికి ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. మరోపక్కన మైత్రి మూవీస్ సంస్థ ఏదైతే పుష్ప 2 నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన నవీన్ వాళ్ళ యొక్క చూసుకుంటే సీఈఓ చెర్రీ ఇళ్లపై కూడా మొత్తానికి ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు కూడా పుష్ప 2 షూటింగ్లో ఉన్నప్పుడు కూడా ఆల్రెడీ కూడా ఈ యొక్క మైత్రి మూవీ మేకర్స్ అలాగే సుకుమార్ ఇళ్లపై కూడా ఐటీ దాడులు జరిగాయి. అప్పుడు కూడా ఈ యొక్క పుష్ప 2 యొక్క షూటింగ్ ఏదైతే మూవీకి సంబంధించిన కూడా హవాలా రూపంలో ఇక్కడ విదేశాల నుంచి ఇక్కడ పెట్టుబడులు పెట్టారు. ఆ అంశంలో కూడా మరి సుకుమార్ని అలాగే మైత్రి మూవీస్ అంశంలో కూడా కొన్ని ప్రశ్నలు అడిగారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. సో మొత్తానికి చూసుకుంటే ఇటు పక్కన దిల్ రాజు అలాగే మైత్రి మూవీస్ సంస్థ అధికారులు ఈ యొక్క మొత్తానికి తనిఖీలు ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన బయట ఉంది సార్, బయట చూద్దాం. మూవీస్ గురించి మొత్తానికి చూసుకుంటూ ఉంటే కలెక్షన్స్ పరంగా చూస్తుంటే 100 కోట్లు 1000 కోట్లు లెక్కలు చెప్తున్నారు. కానీ అసలు యాక్చువల్గా ఎంత వస్తున్నాయి, ఇందులో పారితోషికాలు ఎంత ఇస్తున్నారు హీరోలకి కానీ అలాగే కో స్టార్స్కి కానీ, మరి వీళ్ళకి ఇచ్చేది బ్లాక్ మనీయా వైట్ మనీయా, ఈ అంశంలో కూడా క్లారిటీ దిశగా మరి వీళ్ళకి ఎస్విసి సంస్థ మరి ఎంతంత ఇచ్చింది అనే అంశంలపై కూడా బ్యాలెన్స్ షీట్ కూడా చెక్ చేస్తున్నారు. మరోపక్కన పుష్ప 2 చూసుకుంటే 1800 కోట్లు 2000 కోట్లు పాన్ ఇండియా మూవీ, ఈ అంశంలో చూసుకుంటే మరి మైత్రి మూవీ సంస్థపై కూడా మరి ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఒక విధంగా ప్రేక్షకులను ఎందుకని ఈ విధంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. గేమ్ చేంజర్లు అయితే 186 కోట్లు వచ్చాయి, కానీ యాక్చువల్గా 86 కోట్లే 186 కోట్లు వచ్చాయని చెప్తున్నారు. ఒక విధంగా ఇది ప్రెస్టేజ్గా అయిపోయింది, ఒక స్టేటస్ లాగా అయిపోయింది. మీ సినిమా ఇంత కలెక్షన్స్ సాధించింది ఇన్ని కోట్లు, మా సినిమా ఇన్ని కలెక్షన్స్ ఇన్ని కోట్లు సాధించిందని చెప్పుకుంటున్నారు. కానీ అసలు యాక్చువల్గా ఎంత సాధించింది అనే అంశంపై, ఇది ఎందులో నిజం ఎంత అనే అంశంపై మా క్రైమ్ బ్యూరో మధు మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మధు, మరి దిల్ రాజు అలాగే యొక్క మైత్రి మూవీ మేకర్స్ పై ఐటీ దాడుల్ని ఎలా చూడొచ్చు అంటారు? 3 గంటల సినిమా, ఆ 3 గంటల సినిమా విలువెంత? 3 కోట్ల 30 కోట్ల 300 కోట్ల 3000 కోట్ల. ఇదే ఇప్పుడు బయటికి రావాలి. అందుకోసమే ఐటీ అధికారులు కూడా రంగంలోకి దిగారని చెప్పవచ్చు రాజు. ప్రధానంగా కూడా ఈరోజు మార్నింగ్ 6 గంటల నుంచి మొదలైనటువంటి ఈ సోదాలు ఏవైతే ఉన్నాయో స్టిల్ నౌ ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాయి. మార్నింగ్ చూసుకుంటే మాత్రం దిల్ రాజుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల మీద కూడా సోదాలు అయితే నిర్వహించారు. సో వాళ్ళ వైఫ్ని కూడా తీసుకుని వెళ్ళారు. బ్యాంక్ లాకర్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ లాకర్స్ని కూడా ఓపెన్ చేసి మరీ ఐటీ అధికారులు అయితే ఈ సోదాలను నిర్వహించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎఫ్డీసీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దిల్ రాజును అయితే నియమించింది. ఆయన వచ్చిన తర్వాత సెటిల్మెంట్లు అంటే కొన్ని సెటిల్మెంట్ ప్రధానంగా తీసుకుంటే పుష్ప 2 సినిమాకి సంబంధించి వివాదం ఏదైతే ఉందో ఆ పంచాయతీ మొత్తాన్ని ఆయన భుజాల మీద వేసుకున్నారు. ఫైనల్గా దాన్ని క్లోజ్ చేశారు. అలా అయిపోయిన తర్వాతనే ఇప్పుడు ఐటీ అధికారులు అయితే రంగంలోకి దిగారు. ఎందుకు అనుకుంటే ఆయన పూర్తిగా కూడా నిర్మాతగా కూడా రిలీజ్ అయినటువంటి సినిమాలు, ఆ రిలీజ్ అయినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా కలెక్షన్స్ పరంగా ఇంకా కొనసాగుతూనే ఉంది. మంచి కలెక్షన్సే రాబడుతుంది. పుష్ప 2 సినిమా ఏదైతే ఉందో మూవీ మేకర్స్ మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించినటువంటి పుష్ప 2 ఏదైతే ఉందో అది ఎలా మారిందంటే
ఇంకా సోషల్ మీడియాలో మా హీరోకు ఇన్ని కోట్లు వచ్చాయి, మా హీరో సినిమాకి ఇన్ని కోట్లు వచ్చాయి, లేదు మా సినిమా హీరోకి ఇన్ని కోట్లు వచ్చాయి అంటూ కూడా రోజువారీ లెక్కలు, ప్రతిరోజు కూడా రోజువారీ లెక్కలు ఎలా తయారైపోయిందంటే ఈ షోకి ఇన్ని కోట్లు వచ్చింది, ఈ షోకి ఇన్ని లక్షలు వచ్చింది, మొత్తం ఓవరాల్గా పాన్ ఇండియా వైజ్గా ఇన్ని కోట్లు వచ్చింది అనేటటువంటి ప్రచారంతో ఇది నిజమా, ఐటీ అధికారులు ఇది నిజమా అనే దానికి సంబంధించి కొంత కూపి లాగారు. అలా కూపి లాగినప్పుడు ఎస్ ఏదో తిరకాసు ఇందులో ఉంది, ఏదో జరుగుతుంది అనే దానిపైన ప్రాథమిక సమాచారం, ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ఆధారాలను సేకరించి వెళ్ళారు. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా దిల్ రాజు కావచ్చు, మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, మ్యాంగో న్యూస్ కావచ్చు, వీళ్ళన్నిటి మీద కార్యాలయాలు, బంధువులు, వాళ్ళ ఇళ్లల్లో మొత్తం సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఆ సోదాలు కూడా ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయంటే ఏం జరగబోతుంది, కమింగ్ డేస్లో ఏం జరగబోతుంది, కేసు ఏదైతే సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాలకు సంబంధించి ఐటీ అధికారులు చేసినటువంటి ఈ సోదాలు వచ్చే సంక్రాంతి వరకైనా ఆ కేసుల్లో పురోగతి ఉంటుందా అనేటటువంటి అనుమానాలు కూడా ఇక్కడ లేకపోలేదు. ఎందుకంటే కేసులు అలా వస్తాయి, ఏదైతే సినిమా వచ్చి కొన్ని రోజులాడి మళ్ళీ వెళ్ళిపోతుందో అదేవిధంగా కూడా ఇలా నమోదవుతున్నటువంటి కేసులన్నీ కూడా అవుతున్నాయి, కేసులు నమోదవుతున్నాయి, ఐటీ అధికారులు వస్తున్నారు, సోదాలు నిర్వహిస్తున్నారు, తర్వాత వెళ్ళిపోతున్నారు. కానీ రిజల్ట్ ఏంటి, ఫైనల్గా వచ్చేటటువంటి రిజల్ట్ ఏంటి, ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు, అది ఎంత పెద్ద హీరో అయినా సరే, ఎంత పెద్ద నిర్మాత అయినా సరే, ఎవరైనా సరే ఫైనల్గా ఎటువంటి రిజల్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు అనేది మాత్రం ఎక్కడా కూడా బయటికి ఇప్పటి వరకు అయితే ఎక్కడ వచ్చిన దాఖలాలు అయితే కనిపించలేదు. దానికి బిహైండ్ ఏంటి అనేది మాత్రం అది పెద్ద క్వశ్చన్ మార్కే. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రైట్ నౌ జరుగుతున్నటువంటి స్టిల్ కొనసాగుతున్నటువంటి సంక్రాంతికి వచ్చాము, సంక్రాంతికి రిలీజ్ చేశాము, సంక్రాంతి అంతా మాదే అనుకునేటటువంటి ఈ సినిమాలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఈ సోదాలు వచ్చే సంక్రాంతి వరకైనా సరే ఒక క్లారిటీ, ఒక కొలిక్కి వస్తాయా అనేటటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు రాజు. అంటే మధు యాక్చువల్గా ఈ యొక్క మొత్తం పేమెంట్స్ కానీ ఈ యొక్క కలెక్షన్ కానీ చూసుకుంటే మొత్తం ఇంతకు ముందు వరకు కూడా బ్లాక్ మనీలోనే ఇచ్చేవాళ్ళంట, ఏదైతే హీరోలకు కానీ కోస్టార్స్కి కానీ డైరెక్టర్స్కి కానీ, ఇప్పుడంతా కూడా వైట్ మనీలోనే ఇస్తున్నారంట. సో వైట్ మనీలు ఇస్తున్నప్పుడు ఆల్రెడీ ట్యాక్స్ పే చేస్తారు, జిఎస్టీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇలాంటప్పుడు సడన్గా ఈ యొక్క సినిమాల పరంగా కలెక్షన్ల పరంగా ఈ అనౌన్స్ చేయడం, మొత్తానికి వీళ్ళు ఎక్కువ చేసి అంటే అతి ఉత్సాహం చూపెట్టడం వల్లే మరి ఐటీ కళలో పడ్డారు అన్న ఒక వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత మేర నిజం ఉందంటారు రాజు? ఒకటి, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఎవరు ఒప్పుకోకపోయినా సరే ఒకటైతే నిజం, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద హీరోలైనా లేకపోతే చిన్న వాళ్ళైనా సరే, చిన్న వాళ్ళకంటే చిన్న అమౌంట్లు అవి ఉంటాయి, కానీ బ్లాక్ మనీ లేకుండా ఒక సినిమా నడుస్తుంది, ఒక సినిమా తీయడం, బ్లాక్ మనీ లేకుండా ఒక సినిమాని రిలీజ్ చేయడం, బ్లాక్ మనీ లేకుండా ఆ సినిమాకు వచ్చినటువంటి కలెక్షన్స్ అవన్నీ కూడా మళ్ళీ వస్తున్నాయి అనుకుంటే అది ఖచ్చితంగా నమ్మడానికి వీళ్ళు లేనే లేదు అని చెప్పాలి. ఎందుకంటే 100 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం. సో 100 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో అది హీరో అయినా, హీరోయిన్ అయినా, డైరెక్టర్ అయినా, లేకపోతే ఎవరైనా సరే మొత్తం సినిమాకి సంబంధించి మొత్తం ప్రొడ్యూసర్ ఏదైతే వాళ్ళకి ఇచ్చేటటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్లో ఉంటుంది. ఎంతో 99.99% అనకూడదు కానీ 99.99% ఒకవేళ నిజంగా వైట్ ఇచ్చామనుకుంటాం, 1% అని బ్లాక్ ఉంటుంది. 1% కాదు, ఆల్మోస్ట్ ఎక్కువ పర్సెంటేజ్, ఇంకా చెప్పకూడదు అంటే ఆల్మోస్ట్ ఒక 50-50 అనేలాగా కూడా ఉండొచ్చేమో. ఎందుకంటే కొన్ని ఒక 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు తీసుకునేటటువంటి హీరోలు లేరా, ఉన్నారు కదా. మరి 30 కోట్లు అఫీషియల్గా ఇస్తారా, వైట్ మనీ రూపంలో ఇస్తారంటే క్వశ్చన్ మార్కే. ఇలా అన్నిటికీ కూడా క్వశ్చన్ మార్కే జరుగుతుంది. బ్లాక్ మనీ అదేవిధంగా వైట్ మనీ రెండింటి మధ్యలోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి షూటింగ్లు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రిలీజింగ్లు కూడా జరుగుతున్నాయి. సో డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అంతే, వాళ్ళు కొనేటటువంటి వ్యవహారాలు కూడా వాళ్ళకు ఉండేటటువంటి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఫైనల్గా టచ్ అయ్యేది ఎవరికంటే ప్రొడ్యూసర్కి. ఆ ప్రొడ్యూసర్కి ఎంత వచ్చింది ఎవరికీ తెలియదు. ఒక సినిమాకు సంబంధించి వచ్చినటువంటి లాభం ఎటు నుంచి అయినా సరే, అదే ఏపీ అయినా, తెలంగాణ లేకపోతే ఆల్ ఓవర్ ఇండియా నుంచి అయినా సరే, ఎటు నుంచి అయినా వచ్చినటువంటి ఆదాయం కేవలం ఆ ఒక్క ప్రొడ్యూసర్కు మాత్రమే, అతని మైండ్లో మాత్రమే ఉంటుంది. ఇంక్లూడింగ్ డైరెక్టర్ కూడా ఎంత వచ్చింది అనేటటువంటి విషయాన్ని ఆ ప్రొడ్యూసర్ చెప్తాడంటే 99% అయితే చెప్పరు, ఖచ్చితంగా చెప్పరు. ఆ మొత్తం లాభం అంతా కూడా ప్రొడ్యూసర్ దగ్గరే ఉంటుంది. కాబట్టి సో బ్లాక్ మనీ నడుస్తుంది. ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి బ్లాక్ మనీ నడదు, టోటల్ ప్రతి ఒక్కరు కూడా వైట్ మనీనే తీసుకుంటారు అనేటటువంటిది అయితే లేదు. కాబట్టి అందులో భాగంగానే రిలీజ్ అయినటువంటి సినిమా ఏదైతే ఉన్నాయో ఆ సినిమాలకు సంబంధించి మీరు ఎంత పెట్టారు,
ఆ సినిమాకు సంబంధించి నిర్మించడానికి ఎంత పెట్టారు, మీకు వచ్చిన లాభం ఎంత, వచ్చిన లాభాన్ని మీరు ఏదైతే చూపిస్తున్నారో ఆ చూపించిన దానికంటే ఎక్కువ వచ్చిందా, ఒకవేళ తక్కువ వచ్చిందా, వచ్చిన దానికి మీరెంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు అనేది క్యాలిక్యులేషన్ కోసం అయితే ఈ ఐటీ